ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ లేఖ రాశారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవహారంపై ముఖ్యమంత్రికి సురేఖ ఫిర్యాదు చేశారు. శ్రీహరిపై ముఖ్యమంత్రికి 3 పేజీల లేఖ రాశారు మంత్రి. దేవాదాయ శాఖ వ్యవహారంపై రేవంత్ కు సురేఖ ఫిర్యాదు చేశారు. దేవాదాయ అధికారులతో శ్రీహరి సమీక్ష నిర్వహించడంపై సురేఖ అభ్యంతరం వ్యక్తం చేశారు. సంబంధిత మంత్రికి సమాచారం ఇవ్వకుండా సమీక్ష జరిపారని ఆరోపించారు. రూల్స్ ఆఫ్ బిజినెస్ కు విరుద్ధంగా శ్రీహరి వ్యవహరించారన్నారు కొండ. దేవాదాయ శాఖలో ఎమ్మెల్యే జోక్యం సరికాదన్నారు కొండా సురేఖ. సంబంధిత మంత్రిని పూర్తిగా పక్కన పెట్టారని సురేఖ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవి పరిపాలనలో అయోమయాన్ని సృష్టించే చర్యలు అన్నారు మంత్రి. వ్యవహారంపై పార్టీ ప్రభుత్వ స్థాయిలో విచారణ కోరారు మంత్రి. శ్రీహరికి స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని లేఖలో సీఎంను కోరారు సురేఖ. క్రమశిక్షణ కమిటీతో విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇటీవలే వైటీడీఏ అంశంలోనూ అసంతృప్తిగా ఉన్నారు కొండా సురేఖ. తన ప్రమేయం లేకుండా వైటీడీఏ ఏర్పాటు చేశారనే కోపంలో ఉన్నారు సురేఖ. మరుసటి రోజు కేబినెట్ సమావేశానికి సైతం డుమ్మా కొట్టారు సురేఖ. ఇటీవలే తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ డైరెక్ట్ గా హైకమాండ్ కు లేఖ రాశారు మంత్రి కొండా సురేఖ. ఈ విషయమై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఏవైనా ఇబ్బందులుంటే తమకు చెప్పాలి తప్ప నేరుగా హైకమాండ్ కు లేఖ రాయడం ఏంటని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు కొండా సురేఖ నేరుగా సీఎం కు లేఖ రాయడం మరోసారి పొలిటికల్ గా హాట్ టాపిక్ అవుతోంది.